హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సండే రోజు తీసిన వీడియో అండి. సండే రోజు మేము ఒక ఫంక్షన్కి వచ్చాము. ఫంక్షన్ అనేది అయితే చాలా చాలా బాగా జరిగిందండి. ఇది నేను లంచ్ చేసేసిన తర్వాత తీసిన వీడియో అండి. మా పక్కన షాప్స్ ఉన్నాయి కదా, షాప్స్ అందరం కలిసి వచ్చాము. ఈవిడ అక్క అండి, అక్క అవుతారు. వాళ్ళకి చికెన్ షాప్ ఉంది. నేను డైరెక్ట్గా ఫంక్షన్ నుంచి ఇంకా పార్లర్కి వచ్చానండి, పార్లర్ వర్క్ చేసుకోవడానికి. ఆ రోజు ఈవిడ ముందు రోజు నాకు కాల్ చేశారు, మార్నింగ్ వస్తాను, సండే మార్నింగ్ ఉంటావా అని. అయితే నేను చెప్పాను తనకి, నేను సండే ఉండను, ఎందుకంటే మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్తాను అని చెప్పాను. సరే అయితే నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను, 3 o'clockకి వస్తాను, ఉంటా అంటే సరే అయితే ఫంక్షన్ నుంచి డైరెక్ట్గా షాప్కి వచ్చేస్తానని చెప్పానండి తనకి. ఆవిడ అలాగే వచ్చారు. వచ్చిన తర్వాత ఆవిడకి ఐబ్రో, అప్పర్ లిప్, చిన్ను చేశానండి. ఐబ్రోకి థ్రెడ్డింగ్ చేశాను, అప్పర్ లిప్ చిన్నుకి వ్యాక్స్ చేశానండి నేను. ఇంకా అలా మాట్లాడుకుంటూ వర్క్ చేసుకున్నాను. అయితే సండే రోజు నేను ఎప్పుడు షాపుకి కొంచెం లేట్గానే వస్తానండి, ఎందుకంటే సండే ఆ రోజు ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని నేను వస్తాను కాబట్టి నాకు ఎప్పుడూ లేట్ అవుతుంది. ప్రతి సండే లేట్ అవుతుంది నాకు. ఒక్కొక్కసారి అయితే మధ్యాహ్నం లంచ్ చేసి వచ్చేస్తాను, ఇంకా వెళ్ళే పని ఉండదని. సండే అయితే ఖచ్చితంగా 9 దాటినంత వరకు ఇంటికి వెళ్ళనండి. ఎవరు కస్టమర్స్ రాకపోతేనే బేగా వెళ్తాను, కానీ నార్మల్గా అయితే వెళ్ళను. బాగా టైర్డ్ అయిపోయినా కొంచెం బేగా వెళ్తాను, కానీ నార్మల్గా అయితే వెళ్ళనండి. ఫుల్ డే ఉండడానికి ఇష్టపడతాను, ఎందుకంటే మనం వర్క్ చేసుకుంటే రూపాయో పాపాయో వస్తుందని. ఇంట్లో ఉంటే ఏమొస్తుందండి, ఏమీ రాదు కదా. అదే షాప్లో ఉన్నామనుకోండి, కస్టమర్స్ వస్తారు, మనకి ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది, బాగుంటుంది కూడా. అయితే మీ సండే అనేది ఎలా గడిచిందో నాకు కామెంట్ చేయండి. నా సండే అయితే ఫుల్ బిజీగా గడిచింది. ఈరోజు మార్నింగ్ అంతా ఇంట్లో పని చేసుకున్నాను. మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళాము అందరము. మళ్ళీ ఫంక్షన్ నుంచి షాప్కి వచ్చిన తర్వాత పార్లర్ వర్క్ అనేది కంటిన్యూస్గా చేసుకున్నాను. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళకి ఎక్కువ అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా ప్రాబ్లంగా ఉందండి. అంటే హార్మోన్స్ ప్రాబ్లమో తెలియదు, ఫుడ్ ప్రాబ్లమో తెలియదు, అలా అని పొల్యూషన్ ప్రాబ్లమో తెలియదు. నేనైతే పార్లర్లో ఎక్కువ ఆడవాళ్ళందరికీ చాలామందికి అప్పర్ లిప్ అనేది ఖచ్చితంగా చేస్తున్నాను. చిన్ను, అప్పర్ లిప్ ఇవన్నీ ఖచ్చితంగా చేస్తున్నాను. అందుకనే అంటున్నాను, ఎక్కువ మందికి అయితే అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ ఉందండి. అది చాలా ఇబ్బందే, ఎందుకంటే హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ అయినా సరే అలాగే ఇదవుతాయంట. అందుకని వీళ్ళకి ఇదొక పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ముందు మనం పార్లర్కి వెళ్ళి అవన్నీ క్లీన్ చేయించుకున్న తర్వాతే బయటకు వెళ్ళగలుగుతున్నారు. ఈ ఇబ్బందుల వల్ల ఆడవాళ్ళకైతే కొంచెం ఇబ్బందే. అయితే తనేమొచ్చి సబ్బవరం నుంచి వచ్చారని చెప్పాను కదండి. ఎప్పుడు వచ్చినా నా దగ్గరికి వస్తారు. ఇక్కడ గాజువాకలో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది. ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వచ్చి ఐబ్రో అవి చేయించుకొని వెళ్తారు. తను నా చిన్నప్పటి నుంచి నా 10th క్లాస్మేట్, క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. నేను ఇంకొక అమ్మాయి ఉంటాము. మేము ముగ్గురం చాలా క్లోజ్ అనమాట. మేము ముగ్గురం అంటే వాళ్ళిద్దరు కొంచెం సైలెంట్, మనం వైలెంట్గా ఉండేవాళ్ళం చిన్నప్పుడు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి సైలెంటే, మనమే వైలెంట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక కస్టమర్ కూడా వచ్చారండి, వాళ్ళకి కూడా చేశాను. ఇంకా తర్వాత ఫ్యాన్సీ షాప్లో కూడా వర్క్ చేశాను. అవన్నీ వీడియోస్ తీశాను, వస్తాయి 1 by 1 వస్తాయండి వీడియోస్. మేము ఈరోజు సండే కదండి, అయినా ఏం నాన్ వెజ్ అది ఏం వండలేదు. ఉదయం టిఫిన్స్ చేసాము బయట నుంచి తెచ్చుకొని, మధ్యాహ్నమేమో ఫంక్షన్కి వెళ్ళిపోయాము. ఇంకా నైట్ వండే ఓపిక లేదండి. ఎక్కడికైనా వెళ్తే ఏంటో ఏమీ చేయకపోయినా బాగా టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుందండి, అదేంటో కానీ. అందుకని ఇంకేం తెచ్చుకోలేదు, బయట నుంచి కర్రీ అది తెచ్చేసుకొని తినేసామండి. నైట్ రైస్ పెట్టేసుకొని నైట్ మాది అలా గడిచిపోయింది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నేను వర్క్ ఎక్కువ చేస్తే నాకు కొంచెం బాగా టైర్డ్ అయిపోయినట్టు ఉంటుందండి. అది కూడా బ్యూటిషియన్ వర్క్ కాదు,
ఎక్కువ టైలరింగ్ చేస్తే మట్టుగా బాడీ అంతా కొంచెం పెయిన్స్ లాగే ఉంటాయి. మెయిన్లీ హ్యాండ్స్ అనేవి పెయిన్స్ ఎక్కువ వచ్చేస్తాయండి. నేను తనకి అప్పర్ లిప్ వ్యాక్స్ను చిన్ను వ్యాక్స్ చేస్తున్నానండి. అదే అది తీయడం. తనకేమొచ్చి ఏవో డౌట్లు అడుగుతున్నారు. తనతో మాట్లాడుకుంటూ వర్క్ అనేది చేస్తున్నాను. వ్యాక్స్ అనేది కొంచెం చూసుకొని పెట్టాలి కదండి జాగ్రత్తగా. అదే చేస్తున్నాను నేను. ఆ తర్వాత ఏమో నాకు ఫ్యాన్సీ షాపుకి కూడా ఈరోజు కస్టమర్స్ వచ్చారండి. బాగానే అయింది ఈవినింగ్. ఇంకా కస్టమర్స్ బ్యూటీషియన్కి వచ్చారు. ఒక్కొక్క రోజు అంతేనండి, షాపు ఫుల్ బిజీ అయిపోతుంది. ఒక్కొక్క రోజు ఏమీ ఉండదు. బిజినెస్ అనేది చెప్పుకోలేము ఎప్పుడవుతుందో ఎప్పుడవుదో అని. కానీ టైలరింగ్ అయితే మటుకు ఫుల్గా ఉంటుంది. కానీ చేసే ఓపిక ఉండాలి, హెల్త్ అనేది సహకరించాలండి. ఎందుకంటే టైలరింగ్ అలా అంటున్నాను అంటే నేను ఫస్ట్ దెబ్బ తిన్నాను కాబట్టి. ఎందుకంటే దానికి ఏంటంటే 100 రూపాయలు సంపాదిస్తే నువ్వు 300 హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుందండి. అందుకే టైలరింగ్ మటుకు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. టైలరింగ్ చేసేటప్పుడు మనకి మన బాడీ కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది, అవి పట్టించుకుంటే ఓకే, లేకపోతే కొంచెం ప్రాబ్లమే అవుతుందండి. అందుకనే ఎవరైనా టైలరింగ్ చేసేవాళ్ళు ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ లాగా మీకు కానీ కనిపిస్తే ఇంకా టైలరింగ్ చేయించడం తగ్గించడమో లేకపోతే మానేయడమో చేయండి. ఇన్ కేస్ ఒక్కసారి హెల్త్కి వచ్చింది అంటే అవి తగ్గవండి. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా టైలరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు ఇంకా ఆ ప్రాబ్లమ్స్ తోటే ఫుల్గా అలా ఉంటున్నారు. అందుకనే చెప్తున్నాను. నాకు కూడా వచ్చింది. నేను చాలా ఎక్కువ కుట్టేసేదాన్నండి. అలా కుట్టడం వల్ల నాకు రావడంతో నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు అసలు చేయడం మానేశానని. 2 years నుంచి అయితే అసలు సంవత్సరంలో నెల రోజులు కూడా తొక్కను. అంటే 365 రోజుల్లో నేను 30 రోజులు కూడా కంటిన్యూస్గా మిషన్ తొక్కనండి. నాకు అంత భయం పట్టేసుకుంది. ఇక్కడ వేరే కస్టమర్కి ట్యాన్ ప్యాక్ వేస్తున్నానండి. ట్యాన్ ప్యాక్ వేసి 10 minutes ఉంచిన తర్వాత మసాజ్ చేసి క్లీన్ చేస్తాను. చాలా పార్లర్లో ట్యాన్ ప్యాక్ వేసి 10 minutes తర్వాత క్లీన్ చేసేస్తారు. కానీ నేనైతే మసాజ్ కూడా చేస్తానండి. ఒక 10 minutes వాళ్ళకి మసాజ్ చేస్తాను. నేను ఈ వీడియో అనేది కొంచెం ఫాస్ట్లోనే పెట్టేస్తానండి. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుందని. అంత లెంత్ ఎందుకు అని, ఎందుకంటే మీకు అక్కడ ఏం జరుగుతుందో చూస్తే చాలు కదా. అంతసేపు టైం వేస్ట్ చేయడం ఎందుకని కొంచెం ఫాస్ట్గానే పెట్టేశాను. ఆ అమ్మాయి ఫేస్ ఏమో బ్లర్ చేశానండి, ఎందుకంటే మరి చూపించకూడదు కదా, అందుకని బ్లర్ చేసాను. 10 minutes వరకు అంటే వెనకాతల పడుకోకూడదండి, వీప్కి వేసాం కదా, అది అంటికిపోద్ది. అందుకని అది కొంచెం ఆరిన తర్వాత తనకి మసాజ్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. అంతవరకు 10 minutes తనకి చెప్పాను. 10 minutes అయిన తర్వాత చేస్తానని. 10 minutes అయిపోయిందండి. తన ఫేస్ ఆరిపోయింది కదా, నేను తడి చేస్తున్నానండి. అంటే అలా పొడుగున్న దాని మీద డైరెక్ట్గా మసాజ్ అనేది చేసేయకూడదండి, స్కిన్ రఫ్లా అయిపోతుంది. కొంచెం తడి చేసుకుంటేనే మనకి మసాజ్ చేయడానికి కూడా హ్యాండ్ మూమెంట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఎప్పుడైనా సరే కొంచెం కొంచెం తడి చేసుకొని ఎవరైనా మసాజ్ చేస్తే చెయ్యాలి, నార్మల్గా చేసేయకూడదు. చేసిస్తే స్కిన్ కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని ఫేస్ కదా, చాలా నీట్గా చాలా జాగ్రత్తగా చేయాలి. నేను ఈ వీడియో చాలా ఫాస్ట్ పెట్టానండి. ఫస్ట్ నుంచి కొంచెం వీడియో ఫాస్ట్లోనే ఉంచాను. ఓకేనా అండి. అయితే ఈ ట్యాన్ ప్యాక్ అనేది ఏంటంటే కళ్ళ పైన కూడా వేసుకోవచ్చండి. బ్లాక్ స్పాట్స్ లాంటి ఉంటాయి కదా, అవి తగ్గుతాయి, బాగుంటుంది కూడా. స్కిన్ ఏంటి స్మూత్ అవుతుంది, ట్యాన్ ఉంటే ట్యాన్ మొత్తం పోతుంది, చాలా నీట్గా ఉంటుందండి. ఇది వేసుకుంటే. ఇది న్యాచురల్స్లో చేశాను. దీనికి ఎక్కువ కెమికల్ కూడా అంత ఎక్కువేమి ఉండవు. న్యాచురల్ హెర్బల్ అనేది చాలా మంచి ప్రోడక్ట్, బాగుంటుంది కూడా, ప్రాబ్లం కూడా ఉండదు. మీరు ఎవరైనా ఇక్కడ గాజువాక సమతానగర్ సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లో ఉంటే నా పార్లర్కి రండి, నేను మీకు చేస్తాను. ఫేషియల్ అవని ఏదవని చేస్తాను. ఓకేనా అండి. ఎవరైనా దగ్గరలో ఉన్న కస్టమర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే నా పార్లర్కి విజిట్ చేయండి. నా పార్లర్ పేరు లవ్లీ బ్యూటీ పార్లర్ అండి. ఓకేనా అండి.
అక్కడ చెప్పాను కదా, ఇంకొక అమ్మాయి నా ఫ్రెండ్ ఉంది, తనతో మాట్లాడుకుంటూ చేస్తున్నానండి. నేనేం ఒక్కదాన్ని మాట్లాడుకోవట్లేదు. ఓకేనండి, మళ్ళీ అనుకోగలరు ఏంటి ఒక్కదే మాట్లాడేసుకుంటుందని. అదేం లేదు, తనతో మాట్లాడుతున్నాను. తను ఇవేవో డౌట్లు అడుగుతుంటే తనకి క్లారిఫికేషన్ చెప్తూ తనకి ఈ అమ్మాయికి మసాజ్ చేస్తూ అటు వర్క్ ఇటు ఫ్రెండ్స్కి డీలింగ్ రెండు చేసుకుంటున్నాను. ఓకేనా అండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఫ్యాన్సీ షాప్ది కూడా ఉంటుందండి, అందులో బ్యాంగిల్స్ అవి కొంచెం సేల్ చేశాను. ఇదిగోండి బ్యాంగిల్స్ అవి సేల్ చేశాను. బ్యాంగిల్స్ క్లిప్స్ అవి తీసుకున్నారు. ఇంతవరకు నా వీడియోని చూశారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా అండి, బాయ్.